ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. కీర్తనల గ్రంథము 109:5. మన జీవితాలలో కూడా ఇలాంటి వారు ఉంటూ ఉంటారు. మనం 100 విషయాలలో వారికి మేలు చేసి ఒక్క విషయంలో వారికి నచ్చినట్టు చేయకపోతే చేసిన మేలులను మర్చిపోతారు. మనం చూపిన ప్రేమను తీసిపడేస్తారు. మనకి కీడు చేయాలని ఆలోచిస్తారు. మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. వారు అలా ప్రవర్తించినప్పుడు మనకు అనిపిస్తుంది, ఎలాంటి వారికా నేను సహాయపడింది, ఎలాంటి వారి కోసమా నన్ను నేను తగ్గించుకుంది అని అనిపిస్తుంది. అయితే జరిగేదంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీవు చేసిన మేలు, నీవు చూపిన ప్రేమ మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. నీ క్రియలకు తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు, వారి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి ఇస్తాడు. కాబట్టి మనం మంచి ప్రతిఫలం పొందుకోవాలి అంటే ద్వేషించే వారి గురించి కూడా ప్రార్థించాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.